నమస్కారం. A1 తెలుగు ఫస్ట్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నూతన సంవత్సర వేళ తిరుమల శ్రీవారిని దర్శించిన భట్టి విక్రమార్క. వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజలు. రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాల కోసం శ్రీవారిని ప్రార్థించిన డిప్యూటీ సీఎం. భక్తులతో కిటకిటలాడిన తిరుమల భద్రత కట్టుదిట్టం. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్న పొంగులేటి. సంక్షేమ అభివృద్ధి పనులే విజయానికి కారణమన్న మంత్రి. గ్రామం నుంచి పట్టణం వరకు పార్టీ బలంగా ఉందని వ్యాఖ్య. కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపు. రాజకీయాల కన్నా రాష్ట్రాభివృద్ధే ముఖ్యమన్న స్పీకర్. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన అయ్యన్న, ప్రజా సమస్యల పరిష్కారమే శాసనసభ లక్ష్యమని వ్యాఖ్య. సభను సమర్థంగా నడపడం తన బాధ్యత అన్న అయ్యన్న. తాడిపత్రి అభివృద్ధి డిమాండ్లతో జేసీ దీక్ష ప్రారంభం. పట్టణ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అన్న పిలుపు. వీధి వీధికి కమిటీలు ఏర్పాటు చేయాలని సూచన. తాడిపత్రిని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడి. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ పై దాడి చేస్తున్నాయన్న కేటీఆర్. పార్టీని మరింత పటిష్టం చేయాలని కార్యకర్తలకు పిలుపు. ప్రజల ఆశీర్వాదంతో ఎవరూ ఏం చేయలేరని వ్యాఖ్య. రాజకీయ దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచన. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ పై దాడి చేస్తున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో పార్టీ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు తమను ఎవరూ ఏం చేయలేరని స్పష్టం చేశారు. పార్టీని మరింత పటిష్టంగా నిర్మించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. సంస్థాగతంగా బలంగా నిలబడితే విజయం సాధించడం ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ పై జరుగుతున్న రాజకీయ దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపేలా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శాశ్వతం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. గెలుపోటములతో నిమిత్తం లేకుండా, గెలుపుతో ఓటమితో సంబంధం లేకుండా మన ప్రయాణం ఇట్లే కొనసాగాలి. కేసీఆర్ గారు ఎప్పుడు మనకు చెప్తా ఉంటారు, ఇతర పార్టీలకి తెలంగాణ రాజకీయం అంటే ఒక గేమ్, కానీ మనకు తెలంగాణ సాధించిన పార్టీకి రాజకీయం అంటే ప్రజల సంక్షేమము, రాజకీయం అంటే ఒక టాస్క్, ఒక ధర్మంగా, ఒక విద్యుక్త ధర్మంగా మనం భావించి ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రయాణంలో అలుపెరుగని బాటసారులా ముందుకు నడుస్తున్న మా కార్యకర్తలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం, ఈ 2026 సంవత్సరం ఒకవైపు పోరాటాలని కొనసాగిస్తూనే మరొక వైపు పటిష్టమైన సంస్థాగత నిర్మాణం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పోరాటము, నిర్మాణము రెండింటినీ ఆలంబనగా చేసుకొని ముందుకు సాగుదాం. ఈ ప్రయాణంలో నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మనం విజయం సాధిస్తాం. ఎందుకంటే ధర్మం మన వైపు ఉంది, న్యాయం మన వైపు ఉంది, నిజాయితీ మన వైపు ఉంది. ఇవాళ రెండు పార్టీలు ఒకటై మన మీద కత్తులు దూస్తున్న సందర్భాన్ని మీరు చూస్తూ ఉన్నారు. కేంద్రము, రాష్ట్రము, ఆ రాష్ట్రంలో కేంద్రంలో ఉండే రెండు పార్టీలు ఇవాళ ఒకటై, ఒక జట్టై మనను తుదముట్టించే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీ అందరికీ అర్థమవుతానే ఉంది. అయినప్పటికీ ఎవరు ఎన్ని ఎత్తుగడలు చేసినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ప్రజల ఆశీర్వాదం, దైవ ఆశీర్వాదం మనకున్నంత కాలం ఎవరు ఏం చేయలేరు. కాబట్టి తప్పకుండా నాకైతే సంపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన నమ్మకం ఉంది. 2028 సంవత్సరంలో తిరిగి మన నాయకుడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే మనందరి లక్ష్యంగా, మనందరి ధ్యేయంగా కలిసికట్టుగా ముందుకు సాగుదాం. సంగారెడ్డి నియోజకవర్గంలో క్యాన్సర్ బారిన పడిన నిరుపేదలకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నిరంతరం అండగా నిలుస్తున్నారు. గతంలో ఇప్పటికే పలువురు క్యాన్సర్ బాధితులకు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించిన జగ్గారెడ్డి తాజాగా మరో 5 బాధితులకు 2 లక్షల రూపాయల చొప్పున తక్షణ సహాయం అందించారు. చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలకు ఈ సహాయం ఊరట కలిగించింది. ఈ సందర్భంగా గుట్కా, సిగరెట్ వంటి దురలవాట్లపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అలవాట్ల వల్ల క్యాన్సర్ బారిన పడి కుటుంబాలను కష్టాల్లోకి నెట్టొద్దని హితవు పలికారు. ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి దురలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. జగ్గారెడ్డి సేవ కార్యక్రమాలు స్థానికంగా ప్రశంసలు పొందుతున్నాయి. ఇప్పుడు ఎన్ని సూదులైనా ఇప్పటికి 4 ఇంకెన్ని ఇంజెక్షన్స్ ఇంకా 6. ఇప్పుడు డబ్బులు పెడితే ఎన్ని, ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ఎన్ని వస్తున్నాయి? ఇప్పుడు లేదా కొన్ని ఫ్రీ ఇంజెక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు దేంట్లో మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ నిమ్స్లో ఎన్ని వస్తున్నాయి ఇంజెక్షన్స్ ఫ్రీగా? ఇంజెక్షన్స్ అంటే ట్రీట్మెంట్ అంతా
అదే తక్కువ బయట ఎక్కువ ఉంటుంది, ఇలా తక్కువ ఉంటుంది న్యాచురల్గా అంతే. వ్యాక్సిన్ మన గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు సర్జరీ ఉందా ఒకటి, ఇప్పుడు ఏమన్నా సర్జరీ ఇంజక్షన్ ఉందా, ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఉందా, ఉన్నాయి. ఇప్పుడు ఎంత అయింది, ఇప్పుడు ఇంజక్షన్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఇంజెక్షన్ 2 lakhs వస్తుంది సార్. ఇప్పుడు 2 lakhs వస్తుంది. నేను వాళ్ళ 2 months ఉండాలి అలా. రైట్ 2 lakhs అయితే ఇక్కడ ఇలా లెక్క పెట్టు 2 lakhs పెట్టుకోండి. आपका क्या मन आपका ओके यहाँ पे दिन के पास है बता देंगे बोले अभी कितना की केवा लिए मेरे को 8 कीमो दी। अभी कितना है आपको? अभी 2 कीमो है, खून का मना बोलते बोलती है और कीमो दी वजह से आप कहाँ रहे हैं? कितना रहेंगे? 9 तक बताओ। शेफीवाड़ है ना, शेफीवाड़ आपका है, लोकेशन आपका बोला। शेफी कहाँ है, शेफी किधर है अभी? घर में भी नहीं, कहाँ गए मसूद, कहाँ गए शेफी? मसूद शेफी कहाँ गए? फोना बंद हाँ फोना बंद है। ठीक है चलो, यहाँ से आप ही चला पेशेंट, ठीक है और कौन है? हाँ नहीं जब हाँ ये करना पूरा చింతపల్లి ఏం ప్రాబ్లం అయితే ఇదే ఉందా, ఇప్పుడు సర్జరీ చేస్తారా? చేస్తే ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు మీరు? ధర్నీలో చేస్తున్నారు. ఇప్పుడు ఎంత 2.5 పేగు బయటకు ఉందా? ఇంకా 2.5 ఇస్తే సర్జరీ అయిపోతుంది. ఓకే ఎందుకు 2.5 కావాలి కదా మరి, 50 అయింది మరి. సరే 2.5 ఇచ్చి ఇది ఇస్తాను. आपका क्या बोला? बहुत अच्छा ऑलरेडी है। कितना लिए मैं अभी तक? अच्छा कौन सा हॉस्पिटल में चल रहा है? यहाँ नहीं, बॉम्बे में चल रहा है ट्रीटमेंट। हाँ एटी वहाँ हाँ बॉम्बे में वो लोग है, टाटा का लोग है। किसका है वो? हॉस्पिटल है वो टाटा का है। हाँ टाटा का है, वो लोग कम में डालते वो लोग। జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పోస్టర్ను ఆవిష్కరించారు. జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించనున్న రోడ్డు భద్రతా మాసోత్సవాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి యాదాద్రి జిల్లా భువనగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలేరు ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్తో కలిసి రోడ్డు భద్రతా మాసోత్సవాలు పోస్టర్ను విడుదల చేశారు. రహదారి ప్రమాదాల వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి పిలుపునిచ్చారు. హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం వంటి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. రోడ్డు భద్రత ప్రజలందరి బాధ్యత అని స్పష్టం చేశారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవ మహోత్సవాల్లో ప్రతి ఒక్క పౌరుడు పాల్గొని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా ఒక అఫిడవిట్ తీసుకొని మేము రోడ్డు సేఫ్టీ ఏదైతే ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని చెప్పి తెలియజేసి ఈ అవగాహన కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు ప్రతి విద్యార్థులు అంతా కూడా పాల్గొని అవగాహన కల్పించుకొని దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలియజేస్తూ ఇలా గౌరవ మంత్రి గారు యారుట దర్శనం చేసుకొని మా ప్రాంతం విజిట్ చేసినందుకు చాలా సంతోషం. ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. అందరికీ కూడా జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలి, సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని ప్రార్థిస్తూ ఈరోజు నిన్ననే మనకి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వచ్చి ఉన్నారు. ఈరోజు స్వామివారికి అభిషేకం చేసుకుని రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి వారు కోరుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం, జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మన జిల్లా నుంచి ఇప్పుడే స్వామివారి దర్శనం అనంతరం ఇక్కడ మనం పోస్టర్ ఆవిష్కరించుకోవడం, ఈ రోజు నుంచి యాక్టివిటీ స్టార్ట్ కావడం జరుగుతుంది. విలువైనటువంటి ప్రాణాన్ని కాపాడుకోవాలంటే మనం భద్రతా ప్రమాణాలను పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది పాటించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఒక్క ప్రమాదం కూడా జరగనటువంటి సంవత్సరంగా మనం చేసుకునేటువంటి వీలుంది. దీనికి అందరికీ కూడా అవగాహన కల్పించడం అనేది ఇంపార్టెంట్. దాని పరంగా విద్యార్థుల నుంచి మొదలుకొని అందరికి కూడా యువత మరియు వృద్ధులు అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా అవేర్నెస్ కార్యక్రమాన్ని నేనంతా కూడా ఉధృతంగా చేయడం జరుగుతుంది. జిల్లాలో మంత్రి గారి సూచనల మేరకు పూర్తిగా రివ్యూస్ సమీక్షా సమావేశాలు నిర్వహించుకొని పూర్తిగా కార్యాచరణ ప్రణాళిక చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి నెల కూడా ఈ భద్రత మీద మీటింగ్ పెడుతున్నాం. అదేవిధంగా NHA వాళ్ళు పాటించాల్సినటువంటి ప్రమాణాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. డెఫినెట్గా ఈ మాసాన్ని రోడ్డు భద్రతా వారోత్సవాల్ని చాలా మంచిగా కింది స్థాయి వరకు పోయేటట్టు కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి
మన జిల్లాలో ఎక్కడ కూడా ఈ యొక్క ప్రమాదాలు లేకుండా విలువైనటువంటి ప్రాణాలు కాపాడే విధంగా ఈ సంవత్సరం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఒక సార్ సాయి సార్ అన్న ఒక్క నిమిషం ఇంకా బాగుంది సార్ అన్న కొద్దిగా ఇంకా అన్న ఓకే సార్. ఈ రోజు నుండి నెల రోజుల పాటు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభమవుతా ఉన్నాయి. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రతి పౌరుడు కూడా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవ అవగాహన సదస్సులో పాల్గొనండి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ సమన్వయంతో ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఒక అఫిడవిట్ హామీ పత్రం లాగా మేము రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తామనేటువంటి సిగ్నేచర్ క్యాంపెయిన్ కూడా తీసుకుంటా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలను కూడా రోడ్ సేఫ్టీ క్లబ్ మెంబర్షిప్ చేసి భవిష్యత్ అంతా కూడా రోడ్ సేఫ్టీ పట్ల అప్రమత్తంగా ఉండడం కొరకు ప్రయత్నం జరుగుతుంది. నిన్న రాష్ట్ర పోలీస్ అధికారులు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి తెలంగాణలో అనేక ప్రమాదాలు రోడ్డు యాక్సిడెంట్ తోటి అవుతా ఉన్నాయి, మరణాల సంఖ్య కూడా రోడ్డు యాక్సిడెంట్ తోటి అని చెప్పినటువంటి తర్వాత కూడా మనం కొంత అప్రమత్తంగా ఉండి మరి రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించమని రవాణా శాఖ పక్షాన యావత్ తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తాం. మార్కాపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ మార్కాపురం ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సుమారు 800 కిలోల భారీ కేకును కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు ఉత్సాహం నింపేలా ఈ కార్యక్రమం జరిగింది. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నా రాంబాబు పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని, వైసీపీకి ప్రజల్లో ఉన్న ఆదరణ మరింత పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా పార్టీ శ్రేణులంతా ఐక్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఓ స్వామి అయ్యప్ప హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అన్న నాయకత్వం, నాయకత్వం. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కూడా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం ఆలయ పండితులు వారికి వేదాశీర్వచనం చేశారు. దర్శనానంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. తిరుమల దర్శనం తనకు ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చిందని, ప్రజల కోసం మరింత అంకిత భావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
నూతన సంవత్సరం సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులు ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయంను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మహాదేవుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో గుమికూడారు. దేశానికి మరిన్ని విజయాలు అందించాలని, జట్టు సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థించినట్లు ఆటగాళ్లు తెలిపారు. ఆలయ పూజారులు వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులే కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణమని అన్నారు. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీ బలంగా ఉందని, ప్రజలు ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారని తెలిపారు. గత పాలనలో జరిగిన తప్పులను ప్రజలు మర్చిపోలేదని, కాంగ్రెస్ పాలనలో ప్రజలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ విజయంతో స్థానిక పాలన మరింత బలోపేతం అవుతుందని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఈ గడిచిన 2 సంవత్సరాలలో మన ప్రభుత్వం, పేదవాడి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి పరిపాలన మొదలుపెట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదవాడికి పూర్తి భద్రత, భరోసా కల్పించడమే కాకుండా పేదవాడి కష్ట సుఖాల్లో నిత్యము పాలు పంచుకుంటుంది. కాబట్టే పేదవాడి ప్రభుత్వంగా ముద్ర పడ్డది. కాబట్టే గ్రామీణ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక శాతం ఓట్లే కాకుండా గ్రామ సర్పంచులను కూడా మనం గెలిపించుకోగలిగాం. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఉదండాపురంలో ఉప సర్పంచ్ ప్రమాణ స్వీకారానికి అడ్డంకులు ఎదురవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ఉప సర్పంచ్ కు ప్రమాణ స్వీకారం చేయించకుండా అధికారులు అడ్డుకుంటున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఎన్నికల ఫలితాలను గౌరవించకుండా వ్యవహరించడం అన్యాయమని వారు ఆరోపించారు. తక్షణమే సమస్యను పరిష్కరించి ప్రమాణ స్వీకారం చేయించాలని డిమాండ్ చేశారు. మాకు ఉప సర్పంచ్ పదవి రావడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణం వలన 22వ తారీఖు రోజు మా వార్డు మెంబర్ల వల్ల పిల్లలు హాస్పిటల్లో ఉండడం కారణం వలన మేము ప్రమాణ స్వీకారం చేయలేకపోయినాము. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము 1/3 మెజార్టీ ఉంది కాబట్టి పంచాయత్ సెక్రటరీని 2-3 సార్లు అడగగా మాకు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయిస్తామని చెప్పి మాకు ఎజెండా రాసి మాతో సంతకాలు చేయించుకున్నారు. సర్పంచ్ గారితో సంతకానికి పోతే ఆ రికార్డు గుంజుకొని మీరు ఎవరు చెప్పుకోపో, ఎవరు చేస్తే ఏం చేసుకోపో, నేను సర్పంచ్ని, సుప్రీం నేను చెప్తేనే చేయాలి అని చెప్పి వాళ్ళని బెదిరించడం జరిగింది. ఎండిఓ గారికి ఫోన్ చేస్తే ఎంపీఓ గారు ఇప్పుడు వస్తున్నాం అప్పుడు వస్తున్నాం అని చెప్పి మభ్య పెట్టి 12 గంటల వరకు చేసుకున్న తర్వాత లేదు సర్పంచ్ గారు సంతకం పెడితేనే మేము ప్రమాణ స్వీకారం చేయడానికి వస్తాం, లేకుంటే రాము. 5 సంవత్సరాలను వెయిట్ చేయాల్సిందే కానీ మేమైతే సర్పంచ్ గారితో మీరు ఒప్పించుకున్నాకంటే మేము సర్పంచ్ గారు ఎవరు అందరు ఎంత కన్విన్స్ చేసినా ఇప్పుడు అప్పుడు అని చెప్పి ఈ టైం వరకు కూడా వెయిట్ చేసినాము. మాకు ఓపిక నశించి మేము ధర్నా చేయాల్సి వచ్చింది. మీ ఇంటి ముందు మీరే శుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే పట్టణం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. భవితరాల భవిష్యత్తు కోసం నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. తాడిపత్రిని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ దీక్షకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది.
కొత్తగా స్టైల్ వేసుకున్నాను చెప్పినాడు మా ఇంట్లో అప్పుడు మా పిల్లలు లేదు అవద్దు రెడీనవుతాను ఏం చేసినాను ఊరికి ఏం చేసినాను ఇప్పుడు చెప్పండి దయచేసి 5 సంవత్సరాలు అట్లా కూర్చో అట్లా రాజకీయాల కన్నా రాష్ట్రాభివృద్ధి ముఖ్యమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన పాత్రుడు స్పష్టం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ భేదాలు పక్కన పెట్టి అభివృద్ధిపై అందరూ దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే శాసనసభ ప్రధాన లక్ష్యంగా ఉండాలని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ సభను సమర్థవంతంగా నడపడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. నూతన సంవత్సరంలో రాష్ట్రం మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. శాంతి, సామరస్యం, అభివృద్ధి దిశగా అందరూ కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. శుభాకాంక్షలు తెలియజేస్తానండి. ముఖ్యంగా మన రాష్ట్రంలో అభివృద్ధి చేయడంలో ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. వారికి కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో ఇంకా మెరుగ్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో వారందరూ కూడా వారి ఆశీర్వాదం ఈ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్రంలో ఉండే అందరు నాయకులకి, అన్ని పార్టీ నాయకులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రాన్ని కొత్త సంవత్సరంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాజకీయాలు ముఖ్యం కాదు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని పార్టీ వాళ్ళు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన ప్రజలందరినీ కూడా అభివృద్ధి బాటలో నడిపించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను భావిస్తాను. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యం. ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. రాష్ట్ర అభివృద్ధి చెందితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ఎస్టీల కోసం 3 జిల్లాలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానిదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనా సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాల ఏర్పాటు వల్ల గిరిజనులకు ప్రభుత్వ సేవలు మరింత త్వరగా అందుతాయని చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. గతంలో గిరిజన ప్రాంతాలు పాలనలో వెనుకబడి ఉన్నాయని, ఇప్పుడు సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ఎస్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం గిరిజన వర్గాల్లో విశేష స్పందన తెచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఈ విధంగా విడదీయాలో కూడా ఆలోచన లేకుండా చేశారు. అరకు పార్లమెంట్ లో మన్యం, పార్వతీపురం మన్యం జిల్లా ఒకటైతే అల్లూరు సీతారామరాజు జిల్లా ఒకటి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అది గమనించి నీకు ప్రత్యేక జిల్లా ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చిన దాని ప్రకారం ఈ రోజు జిల్లా చేశారు. ఈ రోజు అరకు పార్లమెంట్ 3 జిల్లాలుగా అయినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిది. ముఖ్యంగా 11 మండలాలతో మనకి రంపచోడవరం ఉంది. దాన్ని పోలవరం జిల్లాగా మార్చారు. ఎందుకంటే పోలవరం నిర్వాసితులు ఎక్కువ మంది అక్కడి నుంచే ఉన్నారు. కాబట్టి తిరుపతిలో రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 ఏళ్లు అవుతున్నా ఒక్క అభివృద్ధి పథకం కానీ, సంక్షేమ పథకం కానీ పూర్తిగా అమలు కాలేదని ఆరోపించారు. ప్రభుత్వం అప్పుల కోసం తిరుగుతోందని, ప్రజలపై భారం మోపుతోందని అన్నారు. దోచుకున్న డబ్బులను విదేశాల్లో దాచుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు, జగన్ పాలన మధ్య తేడాను ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. ఈరోజు రాష్ట్రంలో ఉమ్మడి పార్టీలన్నీ కూడా కలిపి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటుకొని 2026 వస్తే 3వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ, ఏ ఒక సంక్షేమ పథకం కానీ
పూర్తి స్థాయిలో అమలు చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అప్పుల కోసం వెంపర్లాడేదే కాకుండా దోచుకున్న డబ్బులు దాచుకునేదానికి దాదాపు 6 సార్లు 7 సార్లు విదేశాల పర్యటన చంద్రబాబు చేయడం, మరి ముఖ్యంగా ఈరోజు కాంట్రవర్సీ అవుతా ఉంది. లండన్ అని చెప్పి ఆయన నిన్న పొద్దున వెళ్ళాడు, అందరూ కూడా సింగపూర్లోనే ఉన్నాడు కుటుంబ సభ్యులతో అంతా కూడా. అక్కడ ఏదో వ్యాపార లావాదేవీలు చేస్తున్నారు, దోచుకున్న డబ్బు అంతా కూడా దాచుకునే పరిస్థితి అక్కడ చేస్తూ ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున వదంతులన్నీ కూడా వస్తూ ఉన్నాయి. నిజాలు తేల్చాలంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా. ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయితేనే పేదలకు కానీ, అట్టడుగు బడుగు వర్గాల వారికి కానీ, ముఖ్యంగా రైతులకు కానీ, మహిళలకు కానీ, అన్ని వర్గాలకు మేలు చేసే పరిస్థితి వారు కల్పిస్తారు. గతంలో మనం చూసాం, చెప్పిన మాటలు ఏది కూడా తప్పకుండా అన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేశారు. ఎంతో కష్ట పరిస్థితులు, క్లిష్టమైన రోజులు. ఆ రోజుల్లో 2 సంవత్సరాలు దాదాపు కరోనా బాధితులై చాలా మంది ఇబ్బందులు పడినారు. ఆర్థికంగా అన్ని రాష్ట్రాలు కూడా కుదేలైపోయాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా చెప్పిన మాట పొల్లు పోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు కూడా అమలు చేశాడు. మరి ఈరోజు తేడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా. ఆయన అమలు చేసింది ఏ విధంగా ఉన్నది. ఈరోజు ఏ కరోనా లాంటి మహమ్మారి ఎక్కడా లేదు. అన్ని రకాల కూడా ఈ రాష్ట్రం సుభిక్ష వాతావరణంలో ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంత దుర్భరమైన ఆర్థిక ఇబ్బందులు ఎందుకు ఎదుర్కొంటా ఉన్నాం? ఈ డబ్బు అంతా ఆయన పుంకాన అప్పులు చేస్తున్నాడు. దాదాపు 2 లక్షల కోట్లు దాటిపోయిన తర్వాత కూడా 2 సంవత్సరాలు కూడా కాలేదు. మరి ఈ డబ్బు అంతా కూడా ఏమైపోతా ఉంది, ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు, ఏ ప్రాజెక్టు పూర్తి చేశారు, ఏ సంక్షేమ పథకానికి చిత్తశుద్ధితో ఖర్చు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలే. మరి తప్పనిసరిగా ఇవన్నీ కూడా వెలికి తీసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక జరుగుతుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను ఒకటే అందరినీ కూడా కోరుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేస్తారు. ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మొక్కబోకుండా ఆయన చెప్పిన మాటను పూర్తి స్థాయిలో అమలు చేస్తారు. మరి అలాంటి వ్యక్తికి నిలకడలేని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన సంవత్సర వేళ తిరుమల శ్రీవారిని దర్శించిన భట్టి విక్రమార్క. వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజలు. రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాల కోసం శ్రీవారిని ప్రార్థించిన డిప్యూటీ సీఎం. భక్తులతో కిటకిటలాడిన తిరుమల భద్రత కట్టుదిట్టం. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్న పొంగులేటి. సంక్షేమ అభివృద్ధి పనులే విజయానికి కారణమన్న మంత్రి. గ్రామం నుంచి పట్టణం వరకు పార్టీ బలంగా ఉందని వ్యాఖ్య. కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపు. రాజకీయాల కన్నా రాష్ట్రాభివృద్ధే ముఖ్యమన్న స్పీకర్. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన అయ్యన్న. ప్రజా సమస్యల పరిష్కారమే శాసనసభ లక్ష్యమని వ్యాఖ్య. సభను సమర్థంగా నడపడం తన బాధ్యత అన్న అయ్యన్న. తాడిపత్రి అభివృద్ధి డిమాండ్లతో జేసీ దీక్ష ప్రారంభం. పట్టణ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అన్న పిలుపు. వీధి వీధికి కమిటీలు ఏర్పాటు చేయాలని సూచన. తాడిపత్రిని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడి. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ పై దాడి చేస్తున్నాయన్న కేటీఆర్. పార్టీని మరింత పటిష్టం చేయాలని కార్యకర్తలకు పిలుపు. ప్రజల ఆశీర్వాదంతో ఎవరూ ఏం చేయలేరని వ్యాఖ్య. రాజకీయ దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచన. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.